వేములవాడ రాజన్న క్షేత్రానికి మహర్దశ చేకూరనుంది. 150 కోట్ల నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 76 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపడుతూ ఉండగా 47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు, 35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం చేపడుతోంది సర్కార్. ఆలయ నిర్మాణంతో ప్రచార రథంతో దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. భీమేశ్వర ఆలయంలో అభిషేకాలు, కోడెమొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై మరింత సమాచారం బాబు అందిస్తారు. వేములవాడ ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల భక్తులు నిత్యం వేములవాడకు వస్తుంటారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇటు రాజన్న ఆలయం కావచ్చు, వేములవాడ పట్టణం కావచ్చు, శరవేగంగా అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి, ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మనం ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయం ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఇది ప్రధానమైన జంక్షన్. ఇక్కడే మనకు చూడొచ్చు విజువల్స్లో ఆలయ ప్రధాన ఎంట్రన్స్ ఉన్నటువంటి ఇటు కొరుట్ల బస్ స్టాండ్ వెళ్ళే రహదారి. ఈ ప్రాంతం అయితే ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటుంది, భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. మనకు ముఖ్యంగా చూసుకుంటే శుక్ర, ఆది, సోమ 3 వారాల్లో మాత్రము ఇక్కడికి వెళ్ళి అసలు వాహనాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మహాశివరాత్రి కావచ్చు, శ్రీరామనవమి, ఇట్లా ఏ పండుగలు వచ్చినా కూడా ఈ ఆలయం ముందు భాగం నుండి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించి సీఎం రేవంత్ రెడ్డి యొక్క అనుమతితోని రాజన్న గుడి ఎంట్రన్స్ నుండి మన అమరవీల స్తూపం వరకు, బ్రిడ్జి వరకు కూడా 80 ఫీట్ల రోడ్ల వెడల్పుతో అయితే కార్యక్రమం మొదలుపెట్టారు. మనము దాదాపుగా ఈ రోడ్డు వైడింగ్ కోసం ఒక 47 కోట్లు మాత్రం కేటాయించారు. అసలు మనం రాజన్న ఆలయంలోకి వెళ్దాము. రాజన్న ఆలయంలో అసలు ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు పనులు ఎక్కడి వరకు వచ్చాయని చెప్పేసి తెలుసుకుందాం. ఇది వేములవాడ రాజన్న ఆలయము. మనం చూడొచ్చు ఈ యొక్క రాజన్న ఆలయంలోకి అటు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులెవరు కూడా రాకుండా చుట్టూ మనం ఆ గుడి చెరువు మైదానంలో కూడా ఒక రేకులు అయితే ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు కూడా భక్తులకు దర్శనానికి లఘు దర్శనం మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆలయ ఆవరణలో పనులు కొంచెం స్పీడప్ కావడంతో ఎవరికి కూడా అనుమతి లేదని చెప్పేసి భక్తులందరికీ కూడా అటు భీమేశ్వర ఆలయంలో దర్శనాల కోసం అనుమతి ఇచ్చారు. ఈ రాజన్న ఆలయము భక్తులకు దర్శనాలు మాత్రమే నిలిపివేశారు. అటు స్వామివారికి ప్రతిరోజు జరిగే నిత్య కైంకర్య పూజలు మాత్రం ఏకాంతంగా కొనసాగుతాయని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. రాజన్న ఆలయంలో మనకు ఇప్పటికే ఈ యొక్క ఈవో ఆఫీస్ మాత్రం కూల్చివేశారు. ఈ ఈవో ఆఫీసు ఇక్కడ ఉండేది ఒకప్పుడు, దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఈవో ఆఫీస్ ఉండేది. ఈవో ఆఫీస్ కూడా ఆఫీస్ని కూడా కంప్లీట్గా తొలగించారు. కళ్యాణ కట్ట ఉందో అది కూడా తీసివేశారు. అటు ఆలయ ముందు భాగంలో కళాభవను, ఆలయానికి సంబంధించిన ప్రాకార గోడలు కూడా సగం వరకు పూర్తయ్యాయి. మనకు అంతకుముందు ఈ ఆలయం లోపల ఒక రేకుల షెడ్లు, అంటే భక్తులకు మన నీడనిచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి రేకుల షెడ్లను కూడా తొలగించారు. లోపల కూడా ఎలాంటి క్యూ లైన్స్ లేకుండా కూడా పెద్ద పెద్ద మిషన్లతో, జేసీబీల సహాయంతో అయితే తొలగించారు. ఈ గత కొద్ది రోజులుగా ఈ రాజన్న అభివృద్ధి విషయంలో అటు ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటు సమ్మక్క సీజన్ కాబట్టి భక్తులందరూ ఇబ్బందులు పడతారు. సమ్మక్క సీజన్ అయ్యేంత వరకు కూడా కొంచెం ఓపిక ఉండాలి, అప్పటి వరకు కూడా దర్శనాలు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే మేము భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇక్కడైతే పనులు అయితే కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇటు మనకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి అయితే సారించారు. మొత్తం మనకు ఈ 150 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు అయితే వేములవాడ రోడ్ వేడింగ్ కావచ్చు, రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కావచ్చు, అటు అన్నదాన సత్రం, ఈ పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు పోలీసుల మధ్య సమన్వయం, కోఆర్డినేషన్ అనేది మిస్ అయిందని చెప్పవచ్చు. ఈ కోఆర్డినేషన్ లేకపోవడంతో భక్తులకు ఆల్టర్నేట్గా దర్శనాలు కల్పించే విషయంలో కొంత సరైన అవగాహన లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మనం భీమేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ ఎలాంటి పూజలు కొనసాగుతాయని చెప్పేసి అక్కడికి చూద్దాం. మనం ప్రస్తుతం భీమేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఈ భీమేశ్వర ఆలయంలోనే ఇన్నాళ్ళు జరిగినటువంటి స్వామివారికి జరిగే ప్రతి పూజ కూడా ఇక్కడ భీమేశ్వర ఆలయంలో
అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూస్తే అన్ని అర్జిత సేవలు, కోడెమ్మకు అభిషేకాలు కూడా ఈ భీమేశ్వర ఆలయంలో చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం అటు శ్రావణ మాసం ఈ 2 మాసాల్లో కూడా రాజన్న సన్నిధికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పేసి ఒక భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. అయితే అక్కడ రాజన్న ఆలయంలో దర్శనాలు లేకపోయినప్పటికీ కూడా మనకు భీమన్న ఆలయంలో స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన కార్తీక దీపాలు కూడా వెలిగిస్తున్నారు. మనం ఉదయం తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడికి ప్రధానంగా మనం చూసుకుంటే అటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రధానంగా కరీంనగర్, వరంగల్, హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం, నిజామాబాదు, ఆదిలాబాదు ఈ ప్రాంతాలను కూడా భక్తులు ఎక్కువ వస్తుంటారు. ప్రధానంగా మనం చూసుకుంటే భక్తులు కూడా అసలు కంప్లీట్గా పోటెత్తుతున్నారు. భక్తులు కూడా గణనీయంగా ఉన్నారు. అసలు భక్తుల సంఖ్య చాలా ఉన్నది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. దేవుడి దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. కోడని కట్టాము, మొక్కు తీర్చుకున్నాము. మా అబ్బాయికి మన్మన్కి పుట్టి వెంట్రుకలు తీర్చినాము. అంటే చెప్పండి, అంటే అక్కడ ఎప్పుడు ప్రతి రాజన్న ఆలయానికి వస్తారు కదా, మరి భీమన్న ఆలయంలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. భీమన్న ఆలయంలో ఏ ఆటంకాలు లేకుండా దర్శనం చాలా బాగా జరిగింది. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి? అంటే గతంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే, చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, దాని మీద మీరు ఏమంటారు? ఈ డెవలప్మెంట్ అనేది ముఖ్యమైన తొందరగా ఎంత వీలైనంత మటుకు అంత తొందరగా చేయిస్తే అందరి భక్తుల కోరికలు తీరుతాయి అవి. సో ఇక్కడ కూడా అన్ని బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేకుండానే మంచిగా దర్శనం జరిగింది మాకు. మీకు అంతకుముందు రాజన్న ఆలయానికి వెళ్తురు కదా దర్శనం కోసం, భీమన్న ఆలయానికి దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్కడ దర్శనం అవ్వలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, కానీ సేమ్ వేలోనే ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి, బాగానే జరిగిందండి దర్శనం. ఇప్పుడు రాజన్న టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది పనులు, దాని మీద మీ భక్తురాలిగా మీరు ఎట్లా అనుకుంటారు? తొందరగా పనులన్నీ కంప్లీట్ అయ్యి తొందరగా రాజరాజేశ్వర స్వామి దర్శనం మళ్ళీ భక్తులకు కల్పించాలని కోరుకుంటున్నాను. ఆ రాజన్న ఆలయంలో విస్తరణ అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో భక్తులకు ఆ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా భక్తుల యొక్క కోరిక మేరకు ఇక్కడ సేమ్ మనకు రాజన్న లోపల ఆ అంతరాలయంలో ఎలా కనబడుతుందో అట్లాంటి వ్యూ కనబడే విధంగా రాజరాజేశ్వర స్వామి యొక్క రాజరాజేశ్వర స్వామి వారు, అటు వినాయక లక్ష్మీ గణపతి వారు, అటు రాజరాజేశ్వర దేవి వారు సేమ్ అదే విధంగా కనబడే విధంగా ఎక్కడైతే ఒక ప్రచార రథంలో ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలు, ఏకాంతంగా జరిగే నిత్య కైంకర్యాల పూజల్ని కూడా మన యొక్క ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులకు చూసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, అసలు స్వామివారికి ఇక్కడ భక్తులందరూ ఎట్లాంటి పూజలు చేసుకుంటారని చెప్పేసి మనతో ఇప్పుడు మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ ప్రచార రథం ఏర్పాటు చేశారు కదా, ఎట్లా ఉంటుంది, ఏ రోజు ఏమేమి పూజలు చేస్తారు? ఓం నమ శివాయ. స్వామివారికి నిత్యం కూడా జరిగే సేవలన్నీ కూడా మనకు కళ్యాణాలు అయితేనేమి, అభిషేకాలు అయితేనేమి, అన్నపూజలు, కోడె మొక్కులు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు, అలాగే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు, మహాలింగార్చన కార్యక్రమము, ఇక్కడ ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మనకు భీమేశ్వరాలయంలో చేయడం జరుగుతుంది. స్వామివారికి నిరంతరం ఆంతరంగికంగా జరిగే చతుష్కాల పూజలు ఏవైతే ఉంటాయో, ప్రాతకాల పూజ, మాధ్యాహ్నిక నివేదన, సాయంకాలం జరిగే ప్రదోష పూజ, నిశీకాలంలో జరిగే నిశీ పూజ, ఏకాంత సేవ, పవలింపు సేవ ఇత్యాది పూజలన్నీ కూడా దేవాలయ అర్చకుల చేత ఆంతరంగికంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే ప్రతి సేవ కూడా మనకు భక్తుల సౌకర్యార్థము శృంగేరి స్వామివారు శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారు వారి యొక్క కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామివారి యొక్క సూచనల మేరకు మనము సేవలన్నీ కూడా భక్తుల యొక్క వారికి అనుకూలంగా ఉండాలని భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క నిత్య దర్శనం కూడా ఇక్కడ మనకు స్వామివారి యొక్క మనకు మోడల్ గుడిలాగా, అంటే స్వామివారి యొక్క వినాయక స్వామికి లక్ష్మీ గణపతి మూర్తి మరియు రాజరాజేశ్వర స్వామివారు, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క రూపాలను ఇక్కడ ఈ ప్రాంతం లోపల కొలువు తీరి భక్తుల యొక్క సౌకర్యార్థము దర్శనాలకు ఏర్పాటు చేశారు. శృంగేరి యొక్క పీఠాధిపతుల యొక్క సలహాలు, సూచనల ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వారి యొక్క శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి యొక్క సలహాలతోనే ఇక్కడ భక్తులకు ఆల్టర్నేట్గా ప్రచార రథంలో దర్శనం కావచ్చు, ఎల్ఈడీల దర్శనంలో కావచ్చు, ఇక్కడ ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అయితే కల్పిస్తున్నాము. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్వామివారికి జరిగే పూజలన్నీ కూడా రాజన్న ఆలయంలో ప్రతినిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. చూశారు కదా, వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే భక్తుల కింద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం చూసాము. దర్శనాల కోసం భక్తులందరూ కూడా వారి పూజలను యథావిధిగా చేసుకోవచ్చు. అయితే
ఆ రాజన్న ఆలయ అభివృద్ధి ఎంతో వివక్షకు గురైంది. అలాంటి ఆ రాజన్న ఆలయం అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి తమకు సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి భక్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.